శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే రామానుజాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీమన్నారాయణ. రేపు రాబోయేటువంటి శ్రావణ పౌర్ణమి నాడు రాఖీ పౌర్ణమిని, జంజాల పౌర్ణమిని కూడా అంటూ ఉంటారు. చాలామంది వైదికులు ఈ రాఖీ పౌర్ణానికి నూతన యజ్ఞోపవేతాలు ధరిస్తూ ఉంటారు. చక్కగా గాయత్రిని చేసుకుని అనుష్ఠాన సిద్ధాంతంగా నూతన గాయత్రిని ధరించడం జరుగుతుంది. అయితే మనకిప్పుడు ప్రాముఖ్యతగా రాఖీ పౌర్ణమి అనేటువంటిది, ఈ రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ యొక్క అనుబంధానికి సంబంధించి జరుగుతూ ఉన్నటువంటి పండుగ. ఈ యొక్క రాఖీ పౌర్ణమి నాడు అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడ ఉన్నవారంతా కూడా ఇంటికి చేరి తన అన్నకి ఆడపడుచు రక్షగా కట్టేటువంటి రక్షా కంకణ ధారణ పండుగ అంటారు. ఇది ఎక్కడ అని అంటే, అన్నగారు చెల్లికి రక్షణ ఉండాలి, అక్క తమ్ముడికి రక్షణ ఉండాలి, తమ్ముడు అక్కకి రక్షణ ఉండాలి అని అంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ రక్షాబంధన్ అంటే వారి యొక్క అనుబంధాన్ని గుర్తు చేసేటువంటి పండగ. అప్పటి వరకు తన అక్క తమ్మునితోటి ఆ ఇంట్లో ఉండి వివాహం అయిన తర్వాత తన యొక్క అత్తవారింటికి వెళ్ళిపోయి చానాలు ఉండిపోతుంది. మళ్ళీ చానాల తర్వాత వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అయితే తన యొక్క తమ్ముడి యొక్క రక్షణగా ఆ యొక్క దేవతలు, ముక్కోటి దేవతలంతా కూడా నా తమ్ముడికి ఎటువంటి హాని చేయకోకుండా ఉండండి, మీరు అనుగ్రహించండి అని చెప్పేసి ప్రార్థిస్తూ ఆ అక్కగారు తమ్ముడికి కట్టేటువంటి బంధన రక్షాబంధన అంట. ఒక అన్నగారు చెల్లికి ఆశీర్వచనం ఇచ్చేటువంటి ఈ విధంగా ఈ రాఖీ పౌర్ణానికి అనుబంధాల యొక్క పెంపొందించేటువంటి పండగ ఇది. ఆప్యాయతలు పెంపొందించేటువంటి పండగ ఈ శ్రావణ పౌర్ణమి అనేటువంటిది. ఆరోగ్యపరంగా జీర్ణించుకుపోయినటువంటి యజ్ఞోపవేతాన్ని, అప్పటి వరకు ఉన్నటువంటి యజ్ఞోపవేతాన్ని తీసి నూతనంగా యజ్ఞోపవేతాన్ని ధరిస్తూ ఆ గాయత్రీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పేసి అనుష్ఠాన పనులు ధరించేటువంటి గాయత్రి పండగ ఆ రాఖీ పౌర్ణమి అనేది. ఈ రాఖీ పౌర్ణమిని సంతోషమాత దేవి పుట్టినరోజుగా కూడా భావిస్తూ ఉంటారు. సంతోషమాత దేవి పుట్టినరోజు. ఆ రోజు చక్కగా తీపి పదార్థాలే ఇంట్లో తయారు చేసుకుని అందరూ కూడా అక్కడ నివేదన చేసి మీ యొక్క దేవతా స్థలంలో ఆ యొక్క ప్రసాదాన్ని అందరూ తీసుకుని చక్కగా మరి ఈ రాఖీ పౌర్ణాన్ని ఎంజాయ్ చేసి ఆనందింపతో చక్కగా మీరందరూ కూడా ఆయురారోగ్యాలతోటి అనుబంధ అనురాగాలతోటి మరి జీవించాలని చెప్పేసి ఆ గాయత్రి అనుష్ఠానం అనుగ్రహము ప్రతి వైదికులకి కూడా కలగాలని చెప్పేసి భావిస్తూ ఆ వెంకటేశ్వర స్వామి మేము ఎల్లవేళలా కాపాడి రక్షించాలని చెప్పేసి కోరుతూ లోకా సమస్తా సుఖినో భవతు.